గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్‌లో చాలా ప్రశ్నలైతే అడగడం జరిగింది. వాటికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. దాదాపు 10 ప్రశ్నల వరకు కూడా సమాధానాలైతే ఈ వీడియోలో అయితే ఇస్తాను. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూసినట్లయితే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అనేవి మాకు ఎప్పుడు ఇస్తారు? అలాగే ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఆ ఇంటి స్థలాన్ని అమ్మేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు అనేది ఎలక్షన్ కోడ్‌ని బట్టి అయితే ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఆ ఇంటి స్థలాలనేవి వైసీపీ గవర్నమెంట్ అయితే ఇచ్చింది కాబట్టి, అదే ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి చేత మాత్రమే ఈ ఇంటి స్థలాలకు సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి పంపిణీ అనేది ఉండడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ అడ్డు అనేది లేకపోతే త్వరలోనే ఆ డాక్యుమెంట్స్ అనేవి మీకు అందివ్వడం జరుగుతుంది. ఇలా డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఆ ఇంటి స్థలాన్ని మీరు అమ్మేసుకోవచ్చా అంటే అలా అయితే అవకాశం అయితే ఉండదు. ఆ ఇంటి స్థలం అనేది మీ అనుభవంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మాత్రమే ప్రెజెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ అంటే ప్రెజెంట్ మీకు కన్వెయన్స్ డీడ్ కింద ఒక డాక్యుమెంట్ అయితే ఇస్తున్నారు. అది 10 సంవత్సరాల తర్వాత అంటే 10 సంవత్సరాల అనుభవం తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది సేల్ డీడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అలా ఆ సేల్ డీడ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే డాక్యుమెంట్ పైన లావాదేవీలు అయితే జరుగుతాయి. అంటే మీరు ఆ స్థలాన్ని అమ్ముకోవాలన్నా, వేరే వాళ్ళు కొనాలన్నా ఆ స్థలం అనేది మీ అనుభవంలో 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మాత్రమే ఆ డాక్యుమెంట్ అనేది ఉపయోగించి వేరే వాళ్ళకి ఆ స్థలాన్ని అమ్మడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ సచివాలయంలో అయినా కంప్లీట్ చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. అలా అయితే అవకాశం అయితే లేదు. మీకు ఏ సచివాలయ వీఆర్ఓ అయితే ఈ స్థలాన్ని కేటాయించారో, అంటే ఏ సచివాలయం ద్వారా అయితే మీరు ఈ స్థలాన్ని పొందారో ఆ సచివాలయ వీఆర్ఓ అలాగే ఆ సచివాలయ పంచాయతీ సెక్రటరీ లాగిన్‌లో మాత్రమే మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే సచివాలయంలో రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి అవకాశం అయితే లేదు. అలాగే చాలామంది బౌండరీస్ అనేవి తప్పుగా నమోదయ్యాయి అనేది చెప్తున్నారు. ఈ తప్పు అనేది మాక్సిమం వీఆర్ఓ లాగిన్‌లో అయితే జరిగుండొచ్చు. ఎందుకంటే ఈ స్థలాల రిజిస్ట్రేషన్‌కి ముందే వీఆర్ఓ లాగిన్‌లో బౌండరీస్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ లాగిన్‌లో ఏవైతే బౌండరీస్ ఎంటర్ చేశారో అదే వివరాలు డాక్యుమెంట్‌లో అయితే డిస్‌ప్లే అవుతున్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఏమన్నా తప్పుగా ఉన్నట్లయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అప్డేట్ అయితే వచ్చిన తర్వాత మీకు వివరాలు అయితే అందిస్తాను. ఈ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కొంతమంది పేర్లు రాలేదని కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. సర్వర్ ఇష్యూ అయితే ప్రెజెంట్ అయితే ఉంది కాబట్టి కొంతమంది పేర్లు అయితే రాకపోవచ్చు. అలాగే ఏదైనా ఇష్యూ ఉంటే త్వరలోనే ఆ పేర్లు అనేవి ఈ కార్డ్ ప్రైమ్ వెబ్‌సైట్‌కి రిఫ్లెక్ట్ అయితే చేస్తారు. అలాగే కొంతమంది పేర్లు అయితే సర్వర్ ఇష్యూ ఉండడం వల్ల స్టార్టింగ్‌లో పేర్లొచ్చినా వారికి డాక్యుమెంట్ అనేది జనరేట్ చేసిన తర్వాత ఆ పేర్లనేవి కనిపించడం లేదు. దీనికి సంబంధించి కూడా వివరాలనేవి తహసీల్దార్ ఆఫీస్ నుంచి అయితే తీసుకున్నారు. త్వరలోనే ఆ పేర్లు కూడా ఆ కార్డ్ ప్రైమ్ లాగిన్‌లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అమౌంట్ ఏమన్నా పే చేయాలనేది అడుగుతున్నారు. మీరు ఎలాంటి అమౌంట్ అయితే పే చేయనవసరం లేదు. ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఖర్చంతా కూడా ఏపీ ప్రభుత్వం అయితే భరించడం అయితే జరుగుతుంది. అలాగే కొత్తగా ఈ ఇంటి స్థలానికి సంబంధించి అప్లై చేసిన వారికి ఆ ఇంటి స్థలం అనేది ఎప్పుడు ఇస్తారని అయితే అడుగుతున్నారు. ప్రెజెంట్ అయితే ఎవరైతే కొత్తగా ఇంటి స్థలానికి అప్లై చేశారో వారికి ఏదైతే స్థలం కావాలి కాబట్టి దానికి సంబంధించి నివేదిక అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం త్వరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ అనేది వేరేగా ఉంది. అలాగే మాకు ఇచ్చిన ఇంటి స్థలం అనేది వేరే సచివాలయం పరిధిలో ఉంది. ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా అని అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగే ఇంటి స్థలం పొందిన తర్వాత చనిపోయిన కేసెస్ ఏవైతే ఉన్నాయంటే చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా డేటా అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అయితే అలాగే అంటే ప్రభుత్వాన్ని నుంచి అయితే అప్డేట్ అయితే రావాల్సింది. అలాగే సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడని అయితే అడుగుతున్నారు. ఈరోజు పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే మరొక 10 రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా అయితే రాశారు. అంటే ఫిబ్రవరి 20వ తేదీ వరకు కూడా ఇంకా అవకాశం అయితే ఉంది.